దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు 7 ముద్రల్లో నుండి 4 ముద్రలు మనం పూర్తి చేసుకునేటువంటి మహాకృప దేవుడు అందించగలిగాడు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి ముద్ర 5వ ముద్ర. ఈ 5వ ముద్ర గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు, దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనే విషయం కంటే కూడా ముందుగా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు కానీ మనం పరిశీలించినట్టయితే ఆ చోట 5వ ముద్ర యొక్క ప్రస్తావన చాలా కులంకుషంగా అక్కడ రాయడానికి దేవుడు అనుమతిని అందించాడు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను, మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తమున భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లన వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడెను అనేటువంటి మాట కనబడతా ఉంది. ఎప్పుడైతే 5వ ముద్రని దేవుడు ఇప్పే ప్రయత్నం చేశారో బలిపీఠము క్రింద కొన్ని ఆత్మలు కనబడతా ఉన్నాయి. నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు అనేటువంటి కేకలు పెడుతున్నటువంటి కొన్ని ఆత్మలు దేవుని బలిపీఠం కింద కనబడుతున్నట్టుగా 5వ ముద్ర యొక్క వివరణ మనకు అర్థమైపోతా ఉంది. అంటే 5వ ముద్ర విప్పబడిన మరుక్షణమే మనకు అర్థం అవ్వవలసిన విషయం ఏంటంటే, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచుతిని అనేటువంటి మాట కనబడుతుంది. అంటే 5వ ముద్ర హతసాక్షులకు సాదృశ్యంగా ఉన్నటువంటి ముద్ర. దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చినటువంటి క్రీస్తు సువార్తను గురించిన సాక్ష్యము నిమిత్తము ఎవరైతే చనిపోయారో వారి యొక్క ఆత్మలు బలిపీఠము కింద తీర్పు ఎప్పుడు తీరుస్తావు అనేటువంటి కేకలు పెడుతున్నటువంటి దృశ్యం 5వ ముద్రలో మనకు కనబడతా ఉంది. అంటే 5వ ముద్ర అంటే ఏంటంటే హతసాక్షుల యొక్క ఆత్మల యొక్క ఆర్తనాదన అనేటువంటి వివరణ అవ్వచ్చు. హతసాక్షుల యొక్క ఆర్తనాదన అనేటువంటి విషయం ఎక్కడ కనబడుతుంది? ఈ ఆత్మలు ఎక్కడున్నాయి? భూలోకంలో ఉన్నాయా? పరలోకంలో బలిపీఠం క్రింద ఉన్నాయా? చెప్పాలి. బలిపీఠం క్రింద ఆ ఆత్మల ఆర్తనాదం పెడుతున్నట్టుగా మనం గమనించగలుగుతా ఉన్నాం. చాలామంది పండితులే కాదు, చాలామంది స్కాలర్స్ కూడా అన్నటువంటి మాట ఏంటంటే, ఈ శ్రమకాలంలో ఎవరైతే యేసు క్రీస్తును వల్ల చలిసిపోతారో, హతసాక్షులుగా చచ్చిపోతారో వారి ఆత్మలు మాత్రమే అక్కడ కేకలు పెడుతున్నాయని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఆ చాలా మందిలో నేను మాత్రం కాదు, అవి శ్రమకాలంలో చనిపోయినటువంటి ఆత్మలు మాత్రమే కాదు, కానీ బైబిల్ చరిత్రలో ఎవరైతే ధర్మశాస్త్రం కొరకు, దేవుని కొరకు, సువార్త కొరకు తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమే ఎంతమంది అయితే చంపబడ్డారో వారి అందరి ఆత్మలు కూడా బలిపీఠం కింద ఉన్నాయి. శ్రమల కాలంలో చనిపోయిన ఆత్మలు మాత్రమే కాదు, కానీ శ్రమల కంటే ముందు కాలంలో కూడా దేవుని కొరకు చంపబడిన ఆత్మలు కూడా ఈ ఆత్మల్లో ఉన్నాయి అని చెప్పడంలో ఒక ఆధారం నా దగ్గర ఉంది. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఆ వచనం చివరి భాగంలో కానీ చూసామనుకోండి ఒక మాట కనబడిపోతుంది. ఏమనంటే, వారి వల్లనే చంపబడబోవారు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలం వేచి ఉండాలి. ఇంకా లెక్క పూర్తవలేదంట. అంటే లెక్క పూర్తవలేదంటే శ్రమకాలంలో చంపబడేటువంటి వారు కూడా ఉన్నారు.
వారి లెక్క పూర్తయ్యే వరకు కూడా నేను ఇంకా తీర్పు తీర్చను అంటున్నాడు దేవుడు. అంటే శ్రమకాలంలో ఇంకా చంపబడువారు ఉన్నారు అంటే అంతకంటే ముందుగా చంపబడిన వారి ఆత్మలే కదా. మరి చాలామంది అంటారు శ్రమకాలంలో చంపబడిన చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలయ్యి, శ్రమకాలం కంటే కూడా ముందుగా దేవుని కొరకు చంపబడినటువంటి ఆత్మలు కాదివి అని అంటూ ఉంటారు. భారతదేశం వచ్చి గ్రామ్ స్టెయిన్స్ అనేటువంటి వ్యక్తి చచ్చిపోయాడు హతసాక్షిగా. వారు వాళ్ళ కుమారులు జీపులో వెళ్తుంటే కొంతమంది మత ఉన్మాదులు, క్రైస్తవ వ్యతిరేకులు పెట్రోల్ వేసి తగలబెట్టేశారు. ఆయన క్రీస్తు నిమిత్తం చంపబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు శ్రమలు ఇంకా మొదలవ్వలేదు. ఇప్పుడు ఆ బలిపీఠం కింద ఈయనాత్మ కూడా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. శ్రమకాలం మొదలవ్వలేదు గనక శ్రమకాలంలో చంపబడేటువంటి వారి లెక్క కూడా పూర్తి అవ్వే వరకు కూడా ఇంకా తీర్పు తీర్చట్లేదు అనేటువంటి విషయం అక్కడ అర్థమవుతుంది. కాబట్టి శ్రమకాలంలో దేవుని కొరకు చంపబడినటువంటి చచ్చిపోయేవారు మాత్రమే కాదు, కానీ బైబిల్ చరిత్రలో, లోక చరిత్రలో దేవుని కోసం ఎంతమంది చంపబడ్డారో వారందరి ఆత్మలు కూడా ఆ బలిపీఠం కింద ఉన్నాయి. ఇంకా లెక్క పూర్తి అవ్వాలి. అప్పుడు అందరి లెక్కకి సంబంధించిన ప్రతిఫలము, కిరీటాలు దేవుడిస్తాడు. అంతేగాని ముందు చచ్చిపోయిన వాళ్ళందరికీ ఒక గిఫ్ట్స్ ఇచ్చేసి తర్వాత చచ్చిపోయే వాళ్ళందరికీ మళ్ళీ గిఫ్ట్లు ఇవ్వడానికి అది స్కూలు కాదు, కాలేజ్ కాదు, అందరికీ ఒకేసారి ఇచ్చేటువంటివి కిరీటాలు అనేటువంటివి, వాళ్ళకి మనకి అందరికీ కూడా. కాబట్టి బలిపీఠం కింద కనబడేటువంటి హతసాక్షుల యొక్క ఆత్మలో శ్రమకాలంలో చచ్చిపోయిన వారు మాత్రమే కాదు, కానీ అంతకు ముందు కూడా దేవుని నిమిత్తం చంపబడినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మలో ఇవి ఆర్తనాదాలు పెడతా ఉన్నాయి. ఇంకెంత కాలం తీర్పు తీర్చవయ్యా, ఎప్పుడు పగ తీర్చుకుంటావని చెప్పి పరలోకంలో ఉన్న ఆత్మలు ఏడుస్తున్నాయి. పరలోకంలో ద్వేషం ఉంటుందా? పరలోకంలో పగ ఉంటుందా? పరలోకంలో వాడు చేసినటువంటి క్రియకి ప్రతిక్రియ చేయాలి, వాడిని దండించాలి, వాడు ఏదోటి అయిపోవాలి అనే ఆలోచన ఉంటుందా? అక్కడ ఏం ఉండదు కదా. మరి పరలోకంలో అది కూడా దేవుని బలిపీఠం కింద ఉన్న ఆత్మలో ఎప్పుడు పగ తీర్చుకుంటావు అంటూ ఈ ఆర్తనాదాలు పెడుతున్నాయంటే ఖచ్చితంగా దాన్ని ఆలోచించవలసినటువంటి అవసరత కూడా ఉందని అంటాను. ఎంతమంది నమ్ముతున్నారు? పరలోకంలో దేవుని కోసం చచ్చిపోయినటువంటి, అర్ధాంతరంగా చచ్చిపోయిన ఆత్మలో పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తుంటాయి అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నేను అడిగిన దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే నేను వాక్యం మధ్యలో వెళ్ళిపోతాను. నేను అడిగిన దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే నేను వాక్యం మధ్యలో వెళ్ళిపోతాను. ఎంతమంది నమ్ముతున్నారు పరలోకంలో చనిపోయినటువంటి ఆత్మలు కూడా పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తాయి అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నమ్మేవాళ్ళు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా హతసాక్షిగా చచ్చిపోయిన ఆత్మలు ఏవి పగ తీర్చుకోమని, బేగా తీర్పు తీర్చమని ఏం అడగమండి అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. పగ తీర్చుకోమంటారా? బైబిల్కి నేను వీళ్ళందరూ అప్పుడప్పుడు చదువుతారు వీళ్ళు బైబిల్లో. సర్లే, దాని గురించి మాట్లాడదాం. ఈ వచనం మనకు అర్థం అవ్వాలంటే లేవీకాండంలో ఉన్న వచనాన్ని ముందు ధ్యానించాలి. లేవీకాండంలో ఉన్నటువంటి వచనాన్ని ధ్యానించకుండా ఈ వచనం మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఎంత మాత్రము కూడా ఉండదు. లేవీకాండము 4వ అధ్యాయాన్ని కానీ మనం పరిశీలన చేస్తే సేమ్ సిచ్యువేషను అక్కడ కూడా ఒక చోట కనబడతా ఉంది. లేవీకాండము, ద్వితీయోపదేశకాండము, సంఖ్యాకాండము ఏమీ కూడా కొత్త నిబంధన కాలానికి సంబంధించినవి కాదు. కేవలం యూదులకు మాత్రమే బోధించే బోధలు ఉన్నాయి, బోధకులు కూడా ఉన్నారు. పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన లేదు, అది గుర్తు చేసుకోవాలి ఒకసారి. ప్రతిదీ కూడా కొత్త నిబంధన సంబంధించిన రాయబడిన ప్రతిదీ కూడా ఇంటర్లింక్ ఉంటుంది పాత నిబంధనకి. ఈ విషయాల మీద కూడా పరిశీలన నేను చేయాలనుకుంటున్నాను ముందు రోజుల్లో. లేవీకాండం 4వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద
ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడి యొక్క రక్తశేషమంతయు కూడా చెప్పాలి పోయేవాళ్ళను. ఎక్కడ పోయాలంట రక్తం అంతానే? బలిపీఠం యొక్క అడుగు భాగమున ఆ రక్తమంతయు కూడా పొయ్యాలి. ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనంలో ఎక్కడ ఏం రాయబడింది? ఆ ఆత్మలు ఎక్కడున్నాయనుంది? వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద. లేవీకాండంలో రక్తం ఎక్కడ ఉలుకు వేయబడింది? బలిపీఠము దిగువ భాగమున, అంటే కింద భాగమున. దానికి దీనికి సంబంధం ఏంటంటే అని అనుకోవచ్చు. లేవీకాండం 4వ అధ్యాయాన్ని కానీ మనం ఆలోచన చేసినట్టయితే, ఒకరి పాపము నిమిత్తము ఏ కోడెదూడైతే వధించబడిందో ఆ వధించబడినటువంటి జంతువు యొక్క రక్తము బలిపీఠం క్రింద వేయబడాలి. ఆ జంతువు చచ్చిపోవడానికి కారణం ఎవరు? మనిషి చేసిన పాపము నిమిత్తమై దాని రక్తం బలిపీఠం కింద ఉంది. ఇక్కడ చంపబడినటువంటి వ్యక్తులు ఎవరు? మనుషులు. వీరెవరి కోసం చచ్చిపోయారు? దేవుని కోసం. అక్కడేమో జంతువు మనిషి కోసం చచ్చిపోయి ఆ రక్తం అక్కడ కింద కనబడుతుంది. ఇక్కడున్న బలిపీఠం కింద ఉన్న ఆత్మలేమో దేవుని కోసం చనిపోయినటువంటి ఆత్మలి. అర్థమవుతుందా లేదా? అవి మనుషుల నిమిత్తం బలి అవి, ఇవేమో దేవుని నిమిత్తం బలి అయినటువంటి ఆత్మలి. ఎంతమందికి అర్థమైంది? కాన్సెప్ట్ ఒక్కటే, పెర్సన్స్ మారారంతే. కోడే దూడ అంటే ఒక ఎద్దు పిల్ల అన్నమాట, ఒక బుల్ ఎద్దు పిల్ల. అంటే కోడి, అక్కడ కోడి రాసి ఉంది కాబట్టి కోడని కాదు, దాని పై వచనాలు చదివితే కోడే దూడ అనే మాట కనబడుతుంది, ఒక బుల్ అన్నమాట. కాబట్టి అక్కడేమో మనిషి పాపాల నిమిత్తమై చచ్చిపోయింది జంతువు. ఈ బలిపీఠం కింద ఉన్నటువంటి మనుషులు దేవుని నిమిత్తం చంపబడ్డారు. సిచ్యువేషను వేరేగా ఉన్న ఉద్దేశం మాత్రం ఒకటి. దీని మీద ఎక్కువ బాగా పరిశీలన చేస్తే, బాగా ధ్యానించుకుంటే ఇంకా మనకు బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆత్మలన్నీ కూడా బలిపీఠం కింద ఉన్న ఆత్మలో మామూలుగా నిద్రించిన వాళ్ళు ఉన్నారు చూడండి. తాతయ్య గారు, అమ్మమ్మ గారు, సంఘంలో కొంతమంది విశ్వాసులు, వీళ్ళు కూడా దేవునిలో చనిపోయారు, దేవుని నందు నిద్రించారు, ప్రభువు నందు నిద్రించారు. వీళ్ళుంటారు బలిపీఠం కింద. ఎవరుంటారు? చంపబడిన వారి మాత్రమే. దేవుని నిమిత్తం, పాపి నిమిత్తం చంపబడిన ఆ జంతువు రక్తం మాత్రమే బలిపీఠం కింద వేయాలి. ఇక్కడ క్రీస్తు నిమిత్తం చంపబడినటువంటి ఆత్మలు మాత్రమే. అందరాత్మలు కదా, క్రైస్తవులు అందరాత్మలు దాని కింద లేవు. హతసాక్షులుగా చంపబడినటువంటి వ్యక్తుల ఆత్మలు మాత్రమే ఉన్నాయి. శ్రమకాలంలోనే కాదు, మొత్తం లోక చరిత్రలో దేవుని నిమిత్తం చంపబడిన వారు అందరు హతసాక్షులు ఆ బలిపీఠం కింద కేకలాడుతున్నారంటే. ఏమని కేకలాడుతున్నారు చూడండి. వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూచితిని. ఏమని కేకలు పెడుతున్నారు చూడండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా. 3 విధాలైనటువంటి డిగ్రీస్తో దేవుని ఉద్దేశించి పెద్ద టాపిక్, ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. బిగ్గరగా ఎందాక తీర్పు తీర్చకయు అని అంటే బాగానే ఉంది. ఎప్పుడు తీర్పు తీరుస్తావా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనడానికి సరిపోదు. కానీ కోమా పక్కన అక్కడ ఉంది ఏంటంటే, ఎప్పుడు ప్రతిదండన చేస్తావు అంటున్నాడు. అక్కడ వెంజన్స్ అనేటువంటిది ఎప్పుడు తీర్చుకుంటావో, నువ్వు పగ ఎప్పుడు తీర్చుకుంటావో. నీ నిమిత్తం మేము చచ్చిపోయాం, నీ కోసం మేము చంపబడ్డాం, అన్యాయంగా మమ్మల్ని చంపేశారు, మరి వాళ్ళ మీద పగ ఎప్పుడు తీర్చుకుంటావు అని చెప్పి పరలోకంలో ఉన్నటువంటి బలిపీఠం కింద ఉన్న ఆత్మలో వేదన అనుభవిస్తున్నాయి, బాధను అనుభవిస్తున్నాయి. దేవుడు ఎప్పుడు పగ తీర్చుకుంటాడా అని ఎదురు చూస్తున్నాయి. అంటే పరలోకంలో
దేవుని నిమిత్తం చంపబడినటువంటి మరణించినటువంటి ఆత్మలో భూలోకంలో ఎవరి చేతులు అయితే చచ్చిపోయారో వాళ్ళ మీద దేవుడు పగ రగలాలని, వాళ్ళు త్వరగా దేవుని తీర్పోగులు రావాలని ఎదురు చూస్తున్నాయి అంటారా? ఒకరు ముగ్గురు ఎత్తారు, ఖచ్చితంగా వెంజన్స్ అంటే పగ తీర్చుకోవాలని, దేవుడు తీర్పు తీరాలని చెప్పి ఎదురు చూస్తున్నాయండి అని ఎత్తినటువంటి చేతులు ఉన్నాయి. లేదండి అలాగే వెంజన్స్ ఏమీ ఉండదండి, పగ తీర్చుకోవడం అనేటువంటిది ఏమి ఉండదు అన్నదానికి చాలామంది చేతులు ఎత్తే ప్రయత్నం కూడా చేశారు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను చేతిలో చచ్చిపోయినటువంటి ఏబేలు రక్తం ఏమైనా మొరపెడుతుంది? ఏమైనా మొరపెడుతుంది? ఏబేలు మంచోడా చెడ్డాడా? నీతిమంతుడా కాదా? మరి ఆయన రక్తం ఏమైనా మొరపెడుతుంది? ఆదికాండం 4వ అధ్యాయం. నేను అందుకే అంటాను బైబిల్ బాగా చదవండి, పైపేం చదవకండి. పదో అధ్యాయం. కయీను చేతిలో హేబెలు చచ్చిపోయాడు, వెనకాల నుంచి చంపేశాడు. ఎందుకు అంటే అసూయకి మించిన పాపం బైబిల్ గ్రంథంలో ఇంకేమీ లేదంటాను. చాలా భయంకరమైన పాపం, చాలా పెద్ద పాపం అది. సాతాను సంబంధికులు మాత్రమే అసూయ పడతా ఉంటారు, మత్సర పడతా ఉంటారు. దేవుని సంబంధికులు అసలు అసూయ పడరు, అసూయ పడలేరు. ఒక వ్యక్తి ఎదుగుదలను చూసి ఆనందించేవాడు క్రైస్తవుడు, ఒక వ్యక్తి బాగుంటే ఏడ్చేవాడు సాతాను సంబంధికుడు. పెద్ద పాపం అసూయ అనేది. చాలామంది దానికి పెద్ద పట్టించుకోరు. చాలా పెద్ద పాపం, క్షమించబడనంత పెద్ద పాపం అది. అసూయపడ్డాడు ఎవరు? కయీను గారు హేబేలు గారి మీద అసూయపడ్డాడు. నా అర్పణనేమో దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడి గారి అర్పణనేమో దేవుడు అంగీకరించాడు, ఏమైనా పిచ్చోళ్ళ కనబడుతున్నాను అని చెప్పి దేవుడి మీద కోపగించాడంటే అర్థం ఉంది. ఎందుకంటే అంగీకరించింది ఆయన కనుక. ఇచ్చినవాడు తప్పేముంది? అంగీకరించాడంటే ఆయన హృదయం శుద్ధిగా ఉంది కనుక అంగీకరించాడు. కాబట్టి దేవుడు అందరూ అంగీకరించడు, హృదయ శుద్ధి గలవారే ధన్యులు. ఎప్పుడైతే అసూయ పడ్డాడో, అసూయ ఎక్కడ తీసుకెళ్ళింది? అసూయ ఎప్పుడు కూడా పతనాన్ని కోరుతుందమ్మ, బాగా గుర్తుపెట్టుకోండి. బేగ నాశనం అయిపోవాలో, బేగ పడిపోవాలో, బేగ పాడైపోవాలి అనే స్టేజ్కి తీసుకెళ్ళేది అసూయే. అసలు అసూయే మొదలవ్వకూడదు. అసూయ మొదలైందంటే ఎదుటి వ్యక్తి యొక్క పతనాన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ వ్యక్తులు. ఎదుటి వ్యక్తి యొక్క నాశనం కొరకు ఆశపడుతూ ఉంటారు. అసూయ అంత భయంకరమైన. ఆ పతనం కోసం ఆశపడేటువంటి వ్యక్తి చివర చేసి మరణిస్తాడు, చాలా భయంకరమైన పెను ప్రమాదంలో పడిపోతాడు. దాని గురించి మనం మాట్లాడదాం. చచ్చిపోయాడు, అయిపోయిన తర్వాత దేవుడు వచ్చి అడుగుతున్నాడు. 9వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలవాడినా అనెను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకేం చేస్తుంది? మొర్ర పెడుతుంది. ఎవరి రక్తం మొర్ర పెడుతుంది అక్కడ? పాపాత్ముని రక్తమా, పరిశుద్ధిని రక్తమా? చెప్పాలి. మొర పెట్టమని అనకండే, నీతిమంతుల యొక్క రక్తం మొరపెడుతుంది. వాడు దరిద్రుడు, పాపాత్ముడు, దౌర్భాగ్యుడు, దుష్టుడు, దుర్మార్గుడు, చెడ్డవాడు చచ్చిపోయాడు అనుకోండి, ఎవడి చేతిలో వాడు రక్తం మొరపెట్టడానికి, వాడు ఆత్మ ఘోషించడానికి ఏమంటే డైరెక్ట్ నరకమే. ఇంకా నరకంలో ప్రత్యేకంగా తీర్పు తీర్చండి ఆయన వాడికి అని అడగడానికి ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ నరకంలో తీర్పు తీర్చబడ్డాడు కనుక. కానీ నీతి నిమిత్తము మంచిగా బ్రతికి, న్యాయంగా బ్రతికి, నిజాయితీగా బ్రతికి, పరిశుద్ధంగా బ్రతికి, దేవుని కొరకు బ్రతికి చచ్చిపోయిన నీతిమంతుని యొక్క రక్తం ఖచ్చితంగా మొరపెడుతుంది. అంటే హేబేలు గారి రక్తం కూడా వెంజన్స్ కోసం ఎదురు చూసిందండి అనే ఆలోచన మీరు చేస్తే ఖచ్చితంగా చేసిందని అంటాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము
35వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని అంటే లోక చరిత్రలో ఫస్ట్ మర్డర్ నుంచి, చరిత్రలో భూ పునాదులు వేయబడినటువంటి దినం మొదలుకొని ఫస్ట్ మర్డర్ ఏంటంటే హేబేలే ఫస్ట్ మర్డర్. ఆ ఫస్ట్ మర్డర్ మొదలుకొని అని మొదలెడుతున్నాడు చూడండి. అక్కడ నీతిమంతుడైన హేబేల రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరక్కియా కుమారుడుకు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హేబేలు రక్తం మొదలుకొని జకర్యా రక్తం వరకు దేవుని కొరకు నీతి కొరకు చంపబడిన వారు అందరి రక్త దోషణ వారి మీదకి వస్తుంది అంటున్నాడు. రాదంటున్నాడా? రాదంటున్నాడా? పోన్లే, ఎక్కడ కూడా మీరు సాటిస్ఫై అవ్వకపోతే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం తీయండి. ఎంత తీయను ఇంకా అంటే మీరు ఇంకా బ్లైండ్ ఫేసెస్ పెడుతున్నారు. మీరు ఇది ఎలా సెట్ అవుతుంది, ఇది ఎలా సెట్ అవుతుంది అన్నట్టుగా. అబ్బా 21వ ద్వితీయోపదేశకాండం 8-9 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 21 నేను చదువుతున్నాను చూడండి. 8-9 అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించెదవు. నిర్దోషి అయిన ఒక వ్యక్తి యొక్క దోషం మన మధ్యన తిరుగుతుంది అంటున్నాడా లేదంటున్నాడా? తిరుగుతుంది అంటున్నాడా లేదంటున్నాడా? ఇప్పుడు మనుషులు అన్యాయంగా చంపబడితే వాడు ఏ మతస్థుడైనా వాడు ఎవడైనా అన్యాయంగా చంపబడితే వాడి నిమిత్తమైన పగ దేవుడు ఖచ్చితంగా తీర్చుకుంటాడు. నీతిమంతుడు నిర్దోషమైన దోషము లేని వ్యక్తుల యొక్క రక్తాన్ని ఎవడైనా చిందిస్తే వాళ్ళ వల్ల వచ్చిన ఆ మర్డర్ వల్ల వచ్చిన దోషం మన మధ్యన ఉంటుందంటున్నాడా ఉండదంటున్నాడా? శాపం ఉంటుందంటున్నాడా ఉండదంటున్నాడా? చెప్పాలి. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 6:10 వచనం, మీకు అర్థమైపోతుంది. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకు మా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రద్దన్న చెయ్యకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే మేము చచ్చిపోయాం కదా, ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు అన్యాయంగా చంపేశారు కదా, వాళ్ళని కూడా నువ్వు అన్యాయంగా చంపేయాలి అని కోరుకోవట్లేదు. ఏమిని ఎప్పుడు తీర్పు తీరుస్తావు అని మాత్రమే ఆశపడుతున్నాయి. పగ తీర్చుకో అనట్లేదు. వీరి యొక్క మొరకి ప్రతిగా పగ తీర్చుకొని వాడు అక్కడ ఉన్నాడు. పగ తీర్చుకొనుట నా పని అన్నవాడు. వీళ్ళు మొర్ర పెట్టడం నిజం, పగ తీర్చుకోమని కాదు. నువ్వు పగ తీర్చుకునే దేవుడు కదా అని గుర్తు చేస్తున్నారు అక్కడ. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థం అవ్వట్లేదా? పగ తీర్చుకోమనేవి పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ దేవుని లోకంలో కోరుకోదు. పగ తీర్చుకునే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాయి. పగ తీర్చుకునే దేవునికి మొరపెడతా ఉంటాయి. ఒక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. అన్యాయంగా ఎవరినైనా మోసం చేసావా? అన్యాయంగా ఎవరి మరణానికైనా కారణమయ్యావా? అన్యాయంగా ఒక వ్యక్తి చచ్చిపోవడానికి నువ్వు కారణమైతే వారి దోషం నీ మీద ఉంటుంది, నీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేను ఎన్నిసార్లైనా సరే చెప్పగలను ఈ మాటని. నీతిమంతుల యొక్క రక్తము మొర్ర పెడతాది, దరిద్రుల యొక్క రక్తం కాదు, దుర్మార్గుల యొక్క రక్తం కాదు. ఎందుకంటే మొర్ర పెట్టే అవకాశం వాళ్ళకి ఇవ్వడు దేవుడు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు నరకంలో వేయబడతారు. మొర్ర పెట్టే అవకాశం ఉండదు. మా కాపాడవయ్యా బాబు, మా నరకం నుంచి తప్పించవయ్యా అనే ఆర్తనాదమే తప్ప
మేము చచ్చిపోవడానికి కారణం ఇంకోటి ఉన్నాడయ్యా, వాడిని చంపేవయ్యా అనే అవకాశం ఉండదు. ఎందుకంటే అప్పటికే కాలుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు కనుక పాతాళంలో. నీతిమంతుని రక్తము ఖచ్చితంగా మొరపెడుతుంది. వాళ్ళ ఆత్మలు కూడా పరలోకంలో దేవుని తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడు తీర్పు తీరుస్తావు? పగ తీర్చుకున్నట్టు నా పని అన్నావు కదా. మమ్మల్ని చంపడానికి వచ్చినటువంటి వ్యక్తి చేతిలో అయినా చచ్చిపోవడానికి మేము ఇష్టపడ్డాం తప్ప తిరిగి ప్రతిదాడి చేయలేదు కనుక. ఎందుకు చేయలేదంటే నువ్వు తీర్పు తీరుస్తానన్నావు కాబట్టి. మేము చచ్చిపోవడానికి సిద్ధపడ్డాం కనుక ఎప్పుడు తీర్పు తీరుస్తావయ్యా అని ఎదురు చూసే ఆత్మలు కూడా ఉంటాయి. నేను అందుకే అంటాను, మంచోళ్ళు జోలికి వెళ్ళకండి, అమాయకుల జోలికి వెళ్ళకండి. తొక్కలు తీసేస్తాడు దేవుడు. వాళ్ళు ఏమీ అనట్లేదు కదా, వాళ్ళు ఏం పట్టించుకోలేదు కదా, వాళ్ళు ఏమీ కూడా మమ్మల్ని ఏమీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చెయ్యట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. అవతల వ్యక్తి నీతిమంతులైతే వాళ్ళు పెట్టినటువంటి మొరకే నీ మీద దోషారోపణ జరుగుతుంది. ఆ శాపం అంతా నీ మధ్యన నీ కుటుంబం మధ్యన తిరుగుతూ ఉంటుంది. అనీతిమంతుల రక్తం కాదు, నీతిమంతుల యొక్క రక్తం, దేవుని కొరకు చంపబడినటువంటి వ్యక్తుల యొక్క రక్తం ఖచ్చితంగా తీర్పులోకి తీసుకోబడుతుంది. నేను అడుగుతున్న నిజాలు మాత్రమే చెప్పండి. మందిరంలో ఉండే అబద్ధాలు చెప్పిన వారు అందరూ శాపగ్రస్తులు అయిపోతారు. జాగ్రత్త. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా నీతిమంతుడైనటువంటి వ్యక్తి యొక్క మరణానికి కారణమయ్యారా? నిర్దోషుల యొక్క రక్తాన్ని ఎప్పుడైనా చిందించారా? దోషము లేని అన్యం పుణ్యం తెలియని వ్యక్తుల్ని ఎప్పుడైనా పొట్టన పెట్టుకున్నారా? చంపేశారా? చంపేశామండి మేము కూడా అలాగా అన్న వాళ్ళు చేతులెత్తండి. చంపలేదే. అబార్షన్ చేయించుకుంటారు చూడండి కొంతమంది. వాళ్ళని ఏమంటారు ఏంటి దేవుడు? పుణ్యాత్ముడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా అని అంటాడా? అన్యం పుణ్యం తెలియనటువంటి పసి కందుల్ని కడుపులోనే చంపేస్తున్నావంటే వారి యొక్క మొరకి తగిన తీర్పు నీకు వస్తుందనా రాదనా? ఆ నిర్దోషమైన రక్తం కార్చినటువంటి కారణం నువ్వైతే ఆ దోష ఆరోపణ నీ మీద ఖచ్చితంగా వస్తుంది. శాపమై తిరుగుతూ ఉంటుంది. అంటే అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో లోపల ఉన్నటువంటి పిండం చచ్చిపోయింది అనుకోండి, అది తప్పేం కాదు. కానీ జాగ్రత్తలు తీసుకోకుండా దురద ఎక్కువైపోయి కడుపు వచ్చిన తర్వాత ఇప్పుడప్పుడే నాకు పిల్లలొద్దు, డాక్టర్ గారు ఆడపిల్ల అన్నారు, అవయవాలు బాగోలేదన్నారు కాబట్టి తీయించేసుకుంటున్నానని తీయించేశారు అనుకోండి, లోపల ఉన్నటువంటి ప్రాణాన్ని ఆ అబార్షన్ అయిపోవడానికి కారణమైన నిన్ను నలగొట్టి నరకంలో పడేస్తాడు దేవుడు. అబార్షన్ అంత భయంకరమైన హత్య ఈ లోకంలో ఇంకోటి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు అన్యం పుణ్యం తెలియని పసి కందులు. ఎంతమంది పసు కందులను కడుపులోనే అబార్ట్ చేయించినటువంటి ఒక చరిత్ర ఒకవేళ ఎవరికైనా ఉంటే ఆ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎప్పుడైతే ఈ గుడ్డు ఈ స్పర్మ్ ఈ పిండం ఏర్పడుతుందో ఆ రోజు నుంచే ప్రాణం వచ్చేసింది అందులోకి, ఆ పిండంలోకి. నువ్వు ఏ కారణాలను బట్టైనా నిర్దోషమైనటువంటి ఒక వ్యక్తి ప్రాణాన్ని కానీ తీసావా, తీయడంలో కారణం అయ్యావా, నీ మీద శాపం నడుస్తుంటుంది. ఇంకా పిండంగా ఫామ్ అవ్వక ముందు ఏమైనా ట్యాబ్లెట్లు వేసుకుని ఇంజక్షన్లు చేయించుకుంటుంది వేరే విషయం. పిండంగా ఏర్పడిన తర్వాత కానీ ఇలాంటి చేయిస్తే మాత్రం తొక్కలు తీసేస్తాడు దేవుడు. అది హత్యతోనే సమానం. అది చాలా మందికి తెలియక చాలా ఈజీగా అబార్షన్ చేయించేసుకుంటా ఉంటారు. దురద ఎక్కువైపోతుంది. కళ్ళు మూసుకున్నంతసేపు ఇంకా అలాంటి జాగ్రత్తలు ఏముండవు. అంతా అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అడిగేవాడు ఎవరు లేడు కదా, లోపల పసికొంది కదా, తీయించుకుంటే పోతుందిలే అని చెప్పి ఇంజక్షన్లోని మందులు ఇచ్చి చేయించేస్తూ ఉంటారు. అది హత్యతో సమానం. దాని దోషం నీ మీద, నీ మధ్యన, నీ కుటుంబం మధ్యనే తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పటికీ పోదు.
పోని శాపం అది. కాదు అలా అబార్షన్ చేయించే వాళ్ళు లేరు. ఎప్పటికీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఒప్పుకోరని చెప్పి లంచాలు ఇచ్చి లేదా ఇంట్లోనే టాబ్లెట్లు వేసుకుని ఇంజెక్షన్ చేయించుకొని ఎంతమంది పసికందుల యొక్క మరణానికి కారణమయ్యే దోషులు ఉన్నారు ఈ లోకంలో. తిరిగినంతసేపు తిరిగేస్తుంది ఆడితో, శుభ్రంగా వచ్చేంతసేపు చేయించేసుకుంటుంది అన్నీని. వచ్చేసిన తర్వాత అమ్మబాబు మా అమ్మకు తెలిస్తే, మా నాన్నకి తెలిస్తే, వాళ్ళకి తెలిస్తే, వీళ్ళకి తెలిస్తే అని చేయించేసుకుంటుంటారు. కొంతమంది దరిద్రులలో మరి ఎవడు చేయించుకోమన్నాడు రా ఆడితో నీ కడుపు? ఆడితో పడుకుంటే కడుపు వస్తుందని తెలియదా నీకు? అప్పుడు కళ్ళు మూసిపోయినాయా? ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. ఇలాంటి ఎదవలే ఉంటారు. నిజంగా చెప్తున్నాను ఈ మాటని. కడుపు వస్తుందని తెలియదు నీకు? ప్రెగ్నెంట్ అవుతావని తెలియదు? ఒక బిడ్డకి తల్లి అయ్యేటువంటి పరిస్థితి వస్తుందని తెలియదు? మరి అన్నీ తెలిసి ఎలాగా పక్క పంచుకున్నావు? కొంతమందికి చెయ్యి అవుకుగా ఉందంట, కళ్ళు బాగలేదంట, గుండు ఫామ్ అవ్వలేదంట, అందుకని చెప్పి తీయించేసుకుంటారంట. కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. ఆయనకి తెలియదేటి పుట్టేవాడు ఎలాగున్నాడో. భరించాలి అలాంటి వాళ్ళని. వాళ్ళని వాళ్ళకి ఏదో అంటారండి ఆ డిసీజ్ని, ఆ ప్రాబ్లంని. గుర్తు వస్తుంది కానీ మర్చిపోతున్నాను నేను. కొంచెం అంగవైకల్యం, స్పెషల్లీ ఏబుల్డ్ అనాలి, డిజేబుల్డ్ అనకూడదు వాళ్ళని. ఏబుల్డ్ ఫెలోస్. కొంచెం తేడాగా ఉంది చెయ్య, కొంచెం అది తేడాగా ఉందో, కొన్ని తేడాగా ఉందని చెప్పి కడుపులో తీయించేసుకుంటూ ఉంటారు. నరకం చూసేస్తాను. బతికున్నంతకాలం శాపం తిరుగుతుంది నీ వెనకాల. నిర్దోషి అయిన రక్తం మొర్ర పెడతది. ఇప్పుడు నా కూతురుని ఒకడో ఏదో చేయించి చంపేశాడు. నేనేమి పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే చచ్చిపోయే ముందు ఎవడ చంపేస్తున్నాడో కూడా చూపించాడు దేవుడు నాకు. అంటే ఆ ఒక్క కారణమే కాదు కానీ ఇంకా చాలామంది ఏడుపు తగిలిందిలే. చాలామంది ఏడుపు ఉంది, అసూయ ఉంది ఆ బిడ్డ యొక్క మరణం వెనకాల. వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. నేను పగ తీర్చుకోను. పగ తీర్చుకునుట ఆయన పని. చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళకి. అబార్షన్ చేయించుకోకూడదు. వారి రక్తం ఏం చేస్తుందంటే నీతిమంతుల యొక్క రక్తము మొర్ర పెడుతుంది. అబార్షన్ చేయించుకున్న వాళ్ళు ఎవరన్నా తెలిసి తెలియక చేయించుకున్నా నువ్వు లెక్కల్లోకి వెళ్ళేదానివే, అందులో సందేహమే తెలియదు. చాలామందికి పిల్లలు కావాలని చెప్పి ఎదురు చూస్తుంటారు కొంతమంది ఏమో పిల్లలు పొందుకునే వాళ్ళు వద్దని చెప్పి అబార్ట్ చేయించుకునే వాళ్ళు కొంతమంది. వారి రక్తం ఖచ్చితంగా మొరపెడుతుంది. హేబేలు రక్తము మొదలుకొని జకరియా రక్తం వరకు కూడా వారి దోషం మీ మీదకి తప్పక వచ్చును అంటున్నాడు ఆయన. వెంజన్స్ కోరతది. పగ తీర్చుకో దేవా అని చెప్పి గుర్తు చేస్తుంటాయి ఆత్మలో. చెడ్డోళ్ళ జోలికి వెళ్ళమని నేను అనట్లేదు, కానీ చెడ్డవారి జోలికి వెళ్ళినా పర్లేదు, కానీ మంచోళ్ళ జోలికి వెళ్ళకండి, నీతిమంతుల జోలికి వెళ్ళకండి, న్యాయవంతుల జోలికి వెళ్ళకండి, యథార్థవంతుల యొక్క వ్యక్తుల దగ్గరికి పొరపాటున కూడా వెళ్ళకండి. తొక్కలు తీసేస్తాడు దేవుడు. కాదు కొంతమంది చేతబడులు చేయించేసి అన్యం పుణ్యం తెలియని వ్యక్తుల్ని పాడేసుకునే ప్రయత్నం. చేతబడులు చేయించేస్తుంటారు కొంతమంది మందులు పెట్టేస్తుంటారు. కొంతమంది అవి చేయించేస్తుంటాడు. ఆడికి తెలీదు అవి చేయించారండి. మొత్తానికి ఏదో ఒక రోజున ముదిరిపోద్ది, ఆ మందు ముదిరిపోద్ది, చేయించిన చేతబడి జరిగిపోద్ది, చచ్చిపోతాడు. కానీ చేయించిన వ్యక్తి ఉందో చూడండి, వాడి కుటుంబాన్ని తరతరాలు వెంటాడుతుంది ఆ శాపం. తరతరాలు వెంటాడుతుంది. నీతిమంతుల జోలికి వెళ్ళకండి, యథార్థవంతుల జోలికి పోకండి అంటున్నాడు బైబిల్లో దేవుడు. వాళ్ళ మరణానికి కారణం నీవైతే ఖచ్చితంగా తీర్పులోకి లెక్కల్లోకి నువ్వు వచ్చేస్తావు. నేను ఒక మూడు రోజులు కాదు, 2 రోజులు, 1 రోజు క్రితం చూశాను. ఏదో ఎక్కడో వాడు వీడియో తీశాడు. వీడియో చూశాను నేను. చూస్తే ఏంటంటే చెట్లకి మేకులు కొట్టేశారు, ఫోటోలు, చిన్న బొమ్మలు అన్నీ కొట్టేసి. ఆ వీడియో తీస్తున్న వ్యక్తి ఏడుస్తున్నాడు. ఒరే ఎంతమందిని చంపేశారా అని చెప్పి ఏడుస్తున్నాడు ఆ వ్యక్తి.
వదిలేస్తాడు అనుకుంటున్నారా దేవుడు? అలాగా చేతబడి చేయించి వల్ల ఎవడన్నా చచ్చిపోయాడు అనుకోండి, వదులుతాడు అనుకుంటున్నాడు. ఏ మతమైనా ఏ మొదల్లో దేవుడు మందులు పెట్టిన కారణాన్ని బట్టి ఒక వ్యక్తి ఆరోగ్యం పాడైనా, మనిషి యొక్క ప్రాణం పాడైనా దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఏమీ ఊరుకోడు. అందరికీ లెక్కలు ఉంటాయి, పైగా కుటుంబానికి కూడా లెక్క ఉంటుంది. ఎవరు బాబుగడు సొమ్మని చేయించేస్తారండి? నీ ఇంట్లో నువ్వు చేయించుకోవాలి, నీ ఇంట్లో నువ్వు పెట్టుకోవాలి, బయట వాళ్ళకి పెడితే ఊరుకుంటాడా దేవుడు? తొక్కలు తీసి పాడేసే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు కంటే కూడా ముందుగా భూలోకంలో నీ కుటుంబం శపించబడింది. నీ బిడ్డల్ని ఆ శాపం వదిలి పెట్టదు అది. కొంతమంది ఉంటారు ప్రేమించానని అబద్ధం ఆడుతూ, నువ్వే నా దిక్కు, నువ్వే నా సర్వస్వం, నువ్వు తప్ప నాకు ఇంకెవరో లేరని చెప్పి శుభ్రంగా తిరిగేస్తాడు. శుభ్రంగా తిరిగేస్తుంది ఈవిడ కూడా. ఒక టైం వస్తుంది పెళ్లి చేసుకునే సమయం, మా నాన్నగారికి ఇష్టం లేదంటున్నారు కాబట్టి నీ దారి నీది, నా దారి నాది, ఈడేదోడు చేసుకుని చచ్చిపోతాడు. ఆ శాపం ఎవరి మీదకి వస్తుంది తెలుసా? ఆ చచ్చిపోయిన వ్యక్తికి కారణమైన వ్యక్తి మీదకి వెళ్తుంది. మోసాలు చేయకండి అంటాను, అందుకే నేను మోసాలు చేయకూడదు. నీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు, ఇష్టం ఉందంటే ఇష్టం ఉందా, లేదంటే లేదు అన్నట్టు ఉండాలి. నటించకూడదు. ఏమో కొంతమంది సీరియస్గా లవ్ చేసే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. లవ్ చేసేసింది అనుకున్నాడు, ఇంకా పెళ్లి చేసేసుకుంటుందని అనుకున్నాడు, ఇంకా శుభ్రంగా ఫిక్స్ అయిపోయాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నేను డిసైడ్ అయిపోయాను అన్నది. వెంటనే ఆ వ్యక్తి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చచ్చిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఆ వ్యక్తే. నిర్దోషి యొక్క రక్తం మొర్ర పెడుతుంది. తెలిసి తెలియకుండా చాలామంది చాలా రకాలైన హత్యలు చేస్తూ ఉంటారు. హత్య అంటే కత్తెట్టి పొడిసేద్దని హత్య అనుకుంటారు కాదు. అన్యాయముగా ఒక వ్యక్తి మరణానికి కారణం కూడా హత్యే. వాళ్ళ రక్తం మొర్ర పెడతా ఉంటుందంట, మోసపోయానయ్యా, కళ్ళు తెరుచుకునే సమయానికి చచ్చిపోయానయ్యా, నన్ను మోసగించింది నాయనా, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, పగ తీర్చుకో అని పరలోకంలో ఉన్న ఆత్మలు మొరపెడుతుంటే ఆయన సరదాగా చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? తొక్కలు తీసి పాడేస్తాడు. ప్రతి నీతిమంతుని యొక్క, యథార్థవంతుని యొక్క ఆత్మ ప్రాణం ఘోషిస్తూ ఉంటుందమ్మా. అందుకే అంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. మంచివారి జోలికి, అమాయకుల జోలికి పోకండి. వాళ్ళు ఏం చెయ్యకపోవచ్చు, వాళ్ళు ఏమి అనకపోవచ్చు, వాళ్ళు ఏమి ప్రతిదండన చెయ్యకపోవచ్చు, కానీ ప్రతిదండన చేసే పగ తీర్చుకునే దేవుడు ఒక్కడు ఉన్నాడు. ఆ కుటుంబంలో చాలా ఇలాంటివి చూసాం కాబట్టి, ఒకటే తాతయ్య గారు, ఒకటే అమ్మమ్మ గారు, ఏమనకండి, ఏమీ అనకండి, చూస్తూ ఉండండి అని వాడు తాతయ్య. చూస్తూ ఉండండి. నిర్దోషి యొక్క రక్తం ఏం పెడుతుందంటే మొర్ర పెడుతుంది. అంటే ఈ బలిపీఠం కింద చనిపోయినటువంటి ఆత్మలో, మొర్ర పెడుతున్నటువంటి ఆత్మలో దేవుని నిమిత్తమై, దేవుని యొక్క సాక్ష్యము నిమిత్తమై వధింపబడిన వారి ఆత్మలో అనేటువంటి మాట ఆ చోట మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలండి అనే ఆలోచన కానీ చేసినట్టయితే, శ్రమకాలం కంటే కూడా ముందుగా చాలామంది దేవుడి కొరకు చచ్చిపోయిన ఉన్నారు. బాప్తీసం ఇచ్చి యోహాను నీతి నిమిత్తమైనా చచ్చిపోయాడు. అపోస్తలుడైన పౌలు తల తీసేశారు. ఎవరి నిమిత్తమై? క్రీస్తు నిమిత్తమై. పేతుర్ని తలకిందులుగా సిలివేసి చంపేశారు. ఎవరి నిమిత్తం చచ్చిపోయాడు? యేసే నిమిత్తం. తోమాని వెనక నుంచి బల్లుంతో పొడిచి చంపేశారు. రక్తం కారుతున్నా సరే పరిగెట్టాడు చాలా దూరం, తప్పించుకుందాం, ఒకవేళ దేవుడు కృప చూపిస్తే కొంతకాలం దేవుడి పని చేసుకుందామని. కొంత దూరం వెళ్ళిన తర్వాత పడిపోయాడు, చచ్చిపోయాడు. ఆయన ఎక్కడ పొడవబడ్డాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయాడు, ఈ మధ్యలో ఎక్కడెక్కడ రక్తం కారింది, ఈ ప్లేస్ అంతా చూశాను నేను. చాలా బాధ అనిపించింది ఆ పరిస్థితిని చూసినప్పుడు. చాలా కిరాతకంగా చంపేస్తారు. గుహలో ఉండి ప్రార్థన చేసుకుంటుంటే
ఆ ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తిని వెనకటి నుంచి వచ్చి పొడిచే ప్రయత్నం. వాళ్ళ భయం ఏంటంటే ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తాడేమో అన్న భయంతో ఆదిలోనే చంపేయాలి, ఆదిలోనే తుడిచిపెట్టాలి అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎంతగా విజృంభిస్తుంది, ఎంతగా విస్తరించబడిపోతుంది ఒక వ్యక్తి యొక్క మరణం అనే విషయం వాళ్ళు తెలియలేకపోయింది. వీరందరూ కూడా శ్రమకాలంలో చచ్చిపోయిన వాళ్ళ, శ్రమకాలం కంటే ముందుగా చచ్చిపోయిన వాళ్ళ? వీరాత్మలు కూడా బలిపీఠం కింద ఉన్నాయి అని నేను అనట్లేదు. ఎందుకంటే అపోస్తుల యొక్క ఆత్మలు ప్రత్యేకంగా సింహాసనాల మీద ఉన్నాయి, కొన్ని బలిపీఠం కింద ఉన్నాయి. ఏదైనా సరే దేవుని కోసం చచ్చిపోయినటువంటి హతసాక్షులకి దేవుడిచ్చే ప్రతిఫలం కోసం మాత్రం అవి ఎదురు చూస్తున్నాయి. ఇంకా దేవుడు వాటికి ప్రతిఫలం ఇవ్వలేదు. జడ్జిమెంట్ ఇవ్వాలి, వారికి ఇవ్వాల్సినటువంటి బహుమానాలు ఇస్తాడు. దేవుని నిమిత్తం చచ్చిపోయేటువంటి వ్యక్తులకి దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటంటే జీవ కిరీటము. ఈ ఆత్మలన్నీ దేనికోసం ఎదురు చూస్తున్నాయి అంటే జడ్జిమెంట్ ఇచ్చే, తీర్పు తీర్చేని. ఎందుకంటుందంటే నువ్వు నా నిమిత్తం చనిపోయావు గనుక ఇదిగో అని దేవుడు పెట్టే కిరీటం కోసం ఎదురు చూస్తున్నాయి. జడ్జిమెంట్ అవుతేనే కదా కిరీటం అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు దేవుడు, జడ్జిమెంట్ ఇవ్వలేదు. హతసాక్షుల కొరకే కాదు, మనందరి కొరకు మనం చేసిన భక్తి నిమిత్తమై పొందుకునేటువంటి కిరీటాలు కూడా చాలా ఉన్నాయి. మహిమ కిరీటం, విశ్వాస కిరీటం, జీవ కిరీటం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది ఈ జీవ కిరీటం కోసం. చూడండి ఒకసారి 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు ఏమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. మరణము వరకు అనేటువంటి ఆ పదం ఫుట్ నోట్ గానే చూస్తే ప్రాణం పోయేంత వరకు నమ్మకముగా ఉన్నవారే హతసాక్షులుగా పిలువబడతారు. ఆ హతసాక్షులుగా నమ్మకంగా దేవుని కొరకు ప్రాణాలు విడిచిపెట్టిన ఆత్మలే ఈ బలిపీఠం కింద ఉండే ఆత్మలు. అందరికీ ఇవ్వడు దేవుడు. నమ్మకంగా చివరి వరకు, అంటే ప్రాణం పోయేంత వరకు దేవుడే. దేవుని విడిచిపెట్టం మేము, దేవుని వదులుకోం మేము, మీ దేవుని ఆరాధించం మేము, మీ దేవుడికి జై కొట్టం మేము. చంపేస్తే చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చివరి క్షణం వరకు కూడా నమ్మకంగా ఉండి ప్రాణాన్ని కోల్పోయినటువంటి హతసాక్షుల యొక్క ఆత్మలు ఇవన్నీ. ఎంతమందికి హతసాక్షులు అయిపోవాలని కోరుకుంటున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. హతసాక్షిగా చచ్చిపోవాలనుకుంటున్నామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చచ్చిపోతారా బాబు? రేషన్ తీసేస్తారా బాబు అంటేనే అయ్యి బాబు అన్నవాళ్ళు మీరు హతసాక్షులుగా చచ్చిపోతారా? గవర్నమెంట్ పథకాలు పోతాయి అంటేనే అయ్యి బాబోయ్ మార్చుకోమండి, మేము కుల ధృవీకరణ పత్రికల్లో మేము మార్చుకోమండి అన్న మీరే దేవుడి కోసం పేన విడద్దరా? అబ్బా అంత సీన్ ఏమి లేదు. అది కావాలనుకుంటే వచ్చేది కాదు హతసాక్షిగా చచ్చిపోవడం అనేది. ఆయన ఇవ్వాలనుకుంటే ఇచ్చేది. దేవుడు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాడో వాళ్ళనే హతసాక్షులుగా చనిపోవడానికి అనుమతిస్తాడు. అందరికి ఇవ్వడం. మీకు ఎలా తెలుసండి? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అందరికి ఇవ్వడం ఆ భాగ్యాన్ని, ఆ ధన్యతని. దేవుడి దృష్టిలో దేవుని దగ్గర ఎవరైతే ఎక్కువగా ప్రేమించబడతారో వాళ్ళే చచ్చిపోతారు. అలాగా అందరికీ వచ్చే వరం కాదు, అది మహా గొప్ప భాగ్యం ఉంటే తప్ప ఎవ్వరికి అలాంటి మరణం రాదు. యాకోబు రాసిన పత్రిక తీయండి ఫోన్లే. ఇవన్నీ ఈరోజు కొంచెం ఎక్కువ చూపిస్తున్నాను, మరి తప్పదు, ఏం చేస్తాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అపవాది మిమ్మల్ని కొన్ని దినములు శోధింపబడినట్లు అనడం దాకా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు మూలంగా ప్రేమింపబడిన వ్యక్తులకే జీవకిరీటం, హతసాక్షులుగా పోవాలనే ధన్యత వచ్చేది. అందరికీ వచ్చేది కాదు. అది చాలా పెద్ద డిగ్రీ. అది అన్ని ధన్యతల కంటే పెద్ద ధన్యత అది, హతసాక్షిగా చనిపోవడం అనేది. అది కూడా అందరికి ఇవ్వడు దేవుడు. దేవుని దృష్టిలో ప్రేమింపబడిన వారు, దేవుడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో
వాళ్ళకిస్తాడు అలాంటి ధన్యత. ఇది కోరుకుంటే వచ్చేది కాదు. వరాలు ఎలాగైతే దేవుడి చిత్త ప్రకారంగా ఇవ్వబడతాయో, ఈ హతసాక్షిగా చచ్చిపోవడం అనే వరం కూడా ఆయన అనుకుంటేనే ఇచ్చేది, మనం కావాలనుకుంటే వచ్చేది కాదు. అలాగైతే బిల్లి గ్రహం గారు కూడా కోరుకునే ఉంటుంటారు నాకు తెలిసి. పెద్ద పెద్ద భక్తులు కూడా మీకోసం చచ్చిపోవాలనైనా చచ్చిపోయే స్థితికి అస్సలు ఇవ్వడు. బిల్లి గ్రహం గారికి ఇవ్వలేదు, ఎవరికో ఇస్తాడు దేవుడు అలాంటి ధన్యత. బాగా ప్రేమించబడినటువంటి వ్యక్తులకి ఇస్తాడు దేవుడు ఆ ధన్యత. అందరికీ ఇచ్చేది కానే కాదు. హతసాక్షిగా చచ్చిపోవడం చిన్న విషయం అనుకుంటున్నారేటమ్మా? చిన్న పిన్నిసు లేదంటే చిన్న చాకు ఏదన్నా చేతికి తెగితేనే ఏమైపోద్ది? ప్రాణం గిలగిల్లాడిపోతుంది. చేప బయటికి పడిన తర్వాత ఎలా గిలగిల్లాడిపోద్దో అలా గిలగిల్లాడిపోతాం, అవునా? అంతవరకు ఎందుకండి? గోరులు తీసుకుంటున్నప్పుడు ఈ గోరు కొంచెం లోపలికి కానీ ఇరిగిపోయింది అనుకోండి, మాంసం అంటుకుంది అనుకోండి, తీస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? చచ్చిపోయే అంత నొప్పి వస్తుంది. దాన్నే తట్టుకోలేము. దేవుని కొరకు బరబరా పీకలు కోసేస్తుంటే తట్టుకుంటామా? ఏటిని బాబా అంత పెద్ద మాట అసలు అలాగే చంపేస్తారు క్రైస్తవుల్ని, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులను ఒక రోజున. మీరు నమ్మండి, క్రైస్తుల యొక్క రక్తాన్ని త్రాగేటువంటి రోజులు రాబోతున్నాయి. ఆ రోజున నువ్వు ఆ శోధనని తట్టుకొని నిలబడితేనే నీకు జీవ కిరీటం. అంటే పాస్టర్ గారంటే శ్రమల్లో సంఘం ఉంటుందండి? సంఘం కాదండి, సంఘంలో ఎదగని వ్యక్తులు ఉంటారండి, అన్యులు ఉంటారండి. వీళ్ళు మాత్రం దేవుడిచ్చే ఆ లాస్ట్ అవకాశం కనుక చచ్చిపోవడానికి కూడా డిసైడ్ అయిపోవాలండి. శ్రమల్లో సంఘంలో ఎదగని మారు మనసు లేని క్రైస్తవులు విడవబడతారు, క్రీస్తుని ఎరగని అన్యులు విడవబడతారు. ఆ శ్రమ కాలంలో చాలా మంది మారు మనసు పొందుకుంటారు, చాలా మంది క్రీస్తుని అంగీకరిస్తారు. ఆ టైంలో చచ్చిపోవడానికైనా సరే సిద్ధపడిన వ్యక్తులకి ఇస్తాడు జీవ కిరీటం. ఆయన బాబు మేము చచ్చిపోము, ఈ దేవుడు ఎందుకు వచ్చింది మాకు, మీ దేవుడికే జై కొడతాం అని కానీ ఆ దేవుడి పేరు ఎంచుకున్నాం అనుకో, నీ సీన్ అయిపోయినట్టే. అది పరిస్థితి. ఆ టైంలో మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి కూడా దేవుడే ఇస్తాడు. ఈజిప్ట్లో 21 మంది క్రైస్తవుల్ని చంపేశారు. 21 మంది క్రైస్తవుల్ని. ఆ 21 మంది కూడా హతసాక్షులుగానే చచ్చిపోయారు. వాళ్ళని చంపేసింది ఎవరంటే ఒక మతస్థులు. క్రూరమైన మతం అది. మొన్నే ఒకడు అంటున్నాడు, ఆ మతానికి సంబంధించినాడు, ప్రపంచాన్ని ఏలే రోజు దగ్గర పడింది, ప్రతి గుమ్మములోకి మా మతం రాబోతుంది అని అన్నాడు ఒక వ్యక్తి, ఓ మతానికి సంబంధించినాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి గుమ్మములోకి మేము రాబోతున్నామని డైరెక్ట్గా డిక్లేర్ చేశారు. చంపుతారు వాళ్ళు. బైబిల్ కూడా సెలవిచ్చింది, నేనేమీ లేని విషయం కాదు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. వారి వల్లే వీళ్ళు చచ్చిపోతారండి. నా అంతటిగా నేను చెప్పే విషయంగా చూడండి, కావలస్తే ఒకసారి ఎవరు చంపుతారో. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఐదవ వచనం. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని అహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. ఆ స్త్రీ ఎవరన్నాను నేను? బబులోను ఎవరన్నాను నేను? ఏ దేశం అన్నాను? ఏ మతానికి సంబంధించిన దేశం అన్నాను? ఆ మతం పరిశుద్ధుల యొక్క రక్తము చేతను, క్రీస్తు యొక్క హతసాక్షుల యొక్క రక్తము చేతను మత్తిల్లిపోతారంట వాళ్ళు. అంటే ఎంతగా వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తారో అర్థం చేసుకోండి. ఆ శ్రమకాలంలో క్రీస్తుని అంగీకరించినటువంటి పరిశుద్ధుల్ని, క్రైస్తవుల్ని. చాలామంది శ్రమకాలంలో క్రైస్తవులుగా మారతారు, క్రీస్తుని అంగీకరిస్తారు. ఇప్పుడు విడవబడినటువంటి సంఘస్థులే చాలామంది మారు మనసు పొందుకుంటారు. వాళ్ళందరినీ వీళ్ళు చంపేస్తారు. నేను ఉదయంలో దేవుడినంటే అలా చచ్చిపోయిన వాళ్ళకి దేవుడిచ్చేటువంటి కిరీటం జీవ కిరీటం. ఏ మతం చంపుతుందో అర్థమవుతుంది అక్కడ.
నేను చెప్తే నా ఊహకు అందినట్టుగా నేను చెప్తున్నాను అనుకోవచ్చు. కాదు, ఆ బబులోను ఆ స్త్రీ ఏ దేశము, ఏ మతానికి సంబంధించినటువంటి సమాజము అని చెప్పాను నేను చాలాసార్లు. వాళ్ళు ఎవరిని చంపుతారంట? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. గొప్పవారేమి కొద్దివారేమి అందరూ కూడా ముద్ర వేయించుకోకపోతే బలవంతంగా వేయిస్తుంది. అయినా ఒప్పుకోతే వాళ్ళని చంపేస్తాడు. బలవంతపు మత మార్పిడి జరిగేది 1335 రోజుల్లోనే. నేను అందుకే ఎంత లేడెత్తున్నాను రే, కోడిలు కోసినట్టు కోసేస్తారా మీ పీకిల్ని. వాళ్ళకి అసలు కరుణ ఉండదు. వాళ్ళకు ఉన్న పేరే కషాయులు. అలా చంపేస్తే వాళ్ళు దేవుడికి మహిమ తెచ్చిపెట్టినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ప్రపంచానికి ఏలేటువంటి మతంగా మారిపోయింది ఆల్రెడీ. ప్రస్తుతం 2025వ సంవత్సరానికే ప్రపంచ దేశాలన్నీ కూడా మతంతో నింపబడ్డాయి. ఎవరు వాళ్ళ మీద తిరగబడినా ఎవరో గెలవలేరు. ఎందుకంటే వాళ్ళ సంఖ్య అంత పరిమితమైన రీతిలో పెరిగిపోయింది. ప్రతి గడపలోకి వచ్చి మేమేటో చూపిస్తామని డైరెక్ట్గా అంటున్నారు. వాళ్ళు చంపేవారు వాళ్ళే యాంటీ క్రైస్ట్ యొక్క సేవకులు, ఫాలోవర్స్, పరిచారికులు కూడా. ఆ మతం ఎప్పటికే పెరిగిపోయింది. శ్రమకాలంలో చంపేస్తారు, భయంకరమైనటువంటి చిత్రవాదన పెడతారు. వారు ఒక మనిషిని చంపి ఆ కారణమును బట్టి దేవుణ్ణి మహిమపరిచెదురు అని అనుకుందురు అన్నాడు యేసయ్య వాళ్ళ గురించి. ఒక మనిషిని చంపి దేవుని మహింపరుస్తున్నావు అనుకుంటారు వాళ్ళు అని అంటాడు యేసయ్య బైబిల్లో. రెఫరెన్స్ అయ్యి కోట్ చేయాలనుకోవట్లేదు నేను. అనవసరమైన టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అవుతుంది మళ్ళీ. శ్రమకాలంలో ఒక క్రైస్తవ విశ్వాసి మారు మనసు పొందుకోకుండా విడవబడిన, రక్షణ లేకుండా ఒక మనిషి విడవబడిన, వాళ్ళు ఏర్పాటులో ఉన్నవారైతే ఖచ్చితంగా చచ్చిపోవాలి హతసాక్షిగా. బలవంతపు మత మార్పిడి జరుగుతుంది ఆ రోజుల్లో. ఇప్పుడు ఈజిప్ట్లో ఈజిప్ట్ అంటేనే ఒక మతానికి సంబంధించిన దేశం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాల్య దినాల్లో ఐగుప్తులో కొంతకాలం ఉండిపోయారు. ఆ చిన్నప్పుడు వెళ్తుంటేనే అక్కడ ఉన్నటువంటి స్తంభాలన్నీ కూడా వణికేసేయంట, చరిత్ర చెప్తా ఉంటాం. అలాంటి ఐగుప్తులో దేవుని యొక్క సువార్త ప్రజ్వలిల్లింది. చాలామంది క్రైస్తవులుగా మారారు. అలా క్రైస్తులుగా మారినటువంటి ఒక 21 మందిని మొన్న ఒక మతానికి క్రూర మతానికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్మాదులు సముద్రం దగ్గరికి తీసుకొని వచ్చి లైవ్ కెమెరాలు పెట్టి, డ్రోన్లు ఎగురుతుండగా లైటింగ్ పెట్టి 21 మందిని కూడా సముద్రపు ఒడ్డున లైన్గా నించోబెట్టారు. లైన్గా 21 మందిని నించోబెట్టారు. 21 మంది క్రైస్తులు వెనకాల ఈ మతానికి సంబంధించినటువంటి ఒక క్రూరుడు వాళ్ళని పట్టుకుని, వాళ్ళ మెడ పట్టుకుని ఒకడు వెనకాల నిలబడి 21 మంది. ఆ 21 మంది ముందు కూడా కెమెరాలు అలా తిరుగుతున్నాయి, రికార్డింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో చదివేడు మంత్రం. ఈ 21 మంది వెనకాల ఉన్నటువంటి క్రూరులు ఉన్నారు చూడండి, ఈ ముందున్నటువంటి 21 మంది క్రైస్తవుల్ని కిందకు ఉంచారు. అంటే మోకాళ్ళు వేయించారు కదా, ఏం జరుగుతుందని అనుకుంటున్నాను. ఇంకో మంత్రం ఏదో చదివాడు. ఆ మంత్రాలు మనకెందుకులే. చదివిన వెంటనే ఈ వెనకాల ఉన్న వ్యక్తి ఈ క్రైస్తుడి యొక్క మెడను పట్టుకుని ఇసుక మీద దాపెట్టాడు. 21 మందిని అలా దాపెట్టి జుట్టు పట్టుకొని తలకాయ ఎలా లేపి కోడిని కోసినట్టు కోసేశారు పేకలను. ఆ 21 మంది రక్తము అలా పారతా సముద్రపు నీటిలో కలిసిపోయింది. వారిని హతసాక్షులు అంటారు. కోడినైనా సరే కొంచెం జాలితో కోస్తారేమో కానీ జుట్టు పట్టుకుని ఇలా కంఠం లేచిన తర్వాత ఇలా కోసేశారు. 21 మంది హ్యాపీగా చచ్చిపోయారు. ఆ చచ్చిపోయే ముందు వీడియో చూశాను నేను. అది తీసేశారు అనుకోండి, ఉండదు అనుకోండి, అవి కనబడవు. ఎలా ఉందంటే 21 మందిని ఇలాగ 21 మందిలో కూర్చోబెట్టాడు, కెమెరాలను ఫోకస్ చేస్తే అలా తీసుకెళ్ళింది. నేను చూస్తే
21 మందిలో ఒక్కడైనా వణుకుతున్నట్టుగా భయపడుతున్నట్టుగా ఉంటాడేమో, ఎక్కడన్నా చావు భయం అనేటువంటిది వాళ్ళ కళ్ళల్లో కనబడుతుందేమో అని ఎదురు చూస్తే 21 మందిలో ఒక్కడ కళ్ళల్లో కూడా చావు భయం కనబడలేదు. వాళ్ళు చాలా సరదాగా ఉన్నారు, అక్కడ డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళు పొందుకునేటువంటి ఆ కిరీటం దీనికి మించింది. తన ప్రాణమును కాపాడుకునివాడు పోగొట్టుకును, తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. తన జీవాన్ని దక్కించుకుంటాడు కిరీటం మూలంగా. మళ్ళీని ఒక్కడ కళ్ళల్లో భయం లేదండి, ఒక్కడ కళ్ళల్లో భయం కనబడలేదండి. ఒరి ఎలా ఉన్నారా బాబు, కనీసం అసలు ఉండదు వాళ్ళకి, ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. అందుకే నన్ను తెలుసా, నన్ను వెంబడింపగోరు వారు నా సిలువెత్తుకొని వెంబడించండి. ఎందుకో తెలుసా? క్రైస్తవ్యాన్ని అంగీకరించాలని వచ్చేవాళ్ళు మరి ప్రాముఖ్యంగా ఈ రోజుల్లో చచ్చిపోవడానికైనా డిసైడ్ అయి రావాలి అని అర్థం. సిలువ అనగా మరణం. క్రైస్తవుడు మరణానికి భయపడకూడదు, ఇంకా చచ్చిపోవడానికి డిసైడ్ అయి వచ్చేవాడు క్రైస్తవుడు. ఎందుకంటే నిన్ను చంపేస్తానని ఆయనే అన్నాడు. నీతి నిమిత్తం మీరు ద్వేషించబడుదురు, నన్ను కూడా ద్వేషించారు అని అన్నాడు ఆయనే. 21 మందిని అలా కెమెరా ఫోకస్ చేసి తీసుకెళ్తుంటే ఒక్కడ కళ్ళైనా బెదిరి అనేది వణుకు అనేది కనబడుతుందని అనుకుంటే ఒక్కడ కళ్ళల్లో బెదిరి కనబడలేదండి, ఒక్కడ కళ్ళల్లో వణుకు కనబడలేదండి. అప్పుడు గుర్తొచ్చాడండి స్టెఫను ప్రాణం పోతుంటే స్టెఫన్కి కనబడింది ఏంటో తెలుసా? పరలోక దృశ్యం. రెడీగా ఉన్నారు దేవదూతలు కిరీటం పెట్టేయడానికి. స్టెఫన్కి బాధ వేయట్లేదు, నొప్పి పుట్టట్లేదు. ఆ స్టేజ్కి ప్రాణం మీద తీపిపోయినోడికి ప్రాణం పోతున్నా నొప్పి కలగదు. ప్రాణ భయం ఉన్నవాడే గిలగిల కొట్టుకొని చేస్తాడు. ఆ స్టేజ్కి వెళ్ళాలి. అది భక్తి అంటేని. అది అస్సలు భయం ఉండకూడదు. దేవుని విషయమే, సువార్త విషయమే, నీతి నిమిత్తమై అలా దేవుని కొరకు ప్రాణాన్ని పోగొట్టుకున్న హతసాక్షుల యొక్క ఆత్మలో బలిపీఠం కింద ఉన్నాయి. దేవుడు ఇవ్వబోతాడు వారికి గొప్ప కిరీటం, జీవ కిరీటము. తెల్లని వస్త్రములు ధరించుకుంటారు వాళ్ళని అన్నాడు ఆయన. దేవుడితో సమీపంగా ఉండేటువంటి ధన్యత అది. అది కావాలి అని కోరుకుంటే వచ్చేది కాదు, దేవుడిని నిజంగా ప్రేమిస్తే దక్కేది. అందరికీ ఇవ్వడది. యాకోబు రాసిన పత్రిక ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నమ్మకముగా ఉండమన్నాడు. ప్రకటన గ్రంథం 2:10. ఎప్పుడు వరకునంట క్రైస్తుడిగా నమ్మకంగా ఉండవలసింది? అనుకున్నది సాధించినంత వరకు, అడిగింది ఇవ్వబడేంత వరకు, ప్రార్థించింది జరిగేంత వరకు నమ్మకంగా ఉండమన్నాడా? కాదు, చనిపోయేంత వరకు నమ్మకముగా ఉన్న వారికి జీవ కిరీటం ఇచ్చేదను. వీళ్ళు ఎందుకు కేకలు పెడతారంటే బేగా తీర్పు తీర్చే ఆ కిరీటం ఏదో మాకు ఇచ్చేయను ఆయన బాబు అని చెప్పి ఇలా ఆనందం. అది సేవ అంటేని, అది విశ్వాసి యొక్క అనుభవం అంటేని. క్రైస్తవుడి యొక్క ఆలోచన విధానం అంత అద్భుతంగా ఉండాలి. ఆ 21 మందిలో ఒక్కడ కళ్ళల్లో లేదండి. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ భార్యలు అయినా సరే ఎక్కడన్నా తిడతారేమో, ఇంకోటి చేస్తారేమో, లేదంటే కేసులు పెడతారేమో, నేరస్తులకు శిక్ష పడాలని చెప్పి ఏమన్నా ర్యాలీలు ఏమన్నా చేస్తారేమో, బయటకు వచ్చి రోడ్లన్నీ ఆపేసి ధర్నాలు చేసి మాకు న్యాయం జరిగే వరకు ఒప్పుకోం అని అంటారేమో అని అనుకున్నాను. ఆ 21 మంది చనిపోయినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి భార్య దగ్గరికి వెళ్ళి ఈ జర్నలిస్ట్ అడుగుతుంటే ఆవిడ ఏమని తెలుసా? మాకు చాలా సంతోషంగా ఉంది, మమ్మల్ని చంపేద్దాం అనుకున్నా, మేము ఎలాగే చచ్చిపోతాం. అదేటమ్మా, సంఖలోనేమో పిల్ల ఉంది, ఆ సంఖలో పిల్ల తండ్రి చచ్చిపోయాడు. భార్య ఏమంటుంది తెలుసా? మేము ఇలా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం, మాకు చాలా హ్యాపీగా ఉంది, చంపేస్తే చంపేనేమండి. అదేంటి అంటే అంతే అంటుందా. కేసులు పెడతాను, ధర్నాలు చేస్తాను ఏమంటలేదు. వాళ్ళు డిసైడ్ అయిపోతాడు క్రైస్తవుడు చచ్చిపోవడానికైనా సరే. వాక్యం చూపించి మాట్లాడుతున్నాను నేను. ప్రకటన గ్రంథం 2:10. మత్తయి సువార్తలో నీతి నిమిత్తమై మీరు హింసింపబడిన ఎడల
దూషించబడిన ఎడల మీరు ధన్యులు. అలాగ దేవుని కొరకు ఆఖరి వరకు నిలబడి దేవుని కొరకే ప్రాణాన్ని ఇవ్వగలిగితే ఆ వ్యక్తులకి దేవుడు జీవకిరీటం ఇస్తాడో అట్టి వారి ఆత్మలు పరలోకపు బలిపీఠం కింద ఏం చేస్తున్నాయి? నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా అని అన్నాయే తప్ప ఇంకో మాటలేం ఉపయోగించలేదు అక్కడ. అది పరిస్థితి. కాబట్టి శ్రమకాలంలో చాలా మందిని చంపేస్తారు. వాళ్ళు శ్రమకాలంలో మరి ప్రాముఖ్యంగా 1335 రోజుల్లో చాలా మంది చచ్చిపోతారు, చంపబడతారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయాన్ని కానీ మనం చూసినా, ఇంకా చాలా వచనాలు మనం ఆధారం చేసుకుని ఆలోచించినా, చాలా మందిని వాళ్ళు చంపేస్తారు. అసలు సిస్సలైన మత మార్పిడి అప్పుడు జరుగుతుంది. అప్పుడు మాట్లాడతారులే ఈ రాధా మనోహర దాస్, మన విలువ అప్పుడు బాగా అర్థమవుతుంది దీనికి. అయ్యయ్యో మేము గొర్రెలు అన్నాం, క్రైస్తవుల్ని చాలా ఇబ్బంది పెట్టేశాం, బలవంతపు మత మార్పిడి చేస్తున్నావరా అని చెప్పి ఎన్నో అన్నం వెళ్ళిన అభంశుభం తెలియనటువంటి ఈ క్రైస్తవుల్ని, అయ్యో బాబు వాళ్ళు ఎప్పుడు బలవంతపు మత మార్పిడి చేయలేదండి, అసలు సిస్సలైన బలవంతపు మత మార్పిడి చేసే వాళ్ళు వీరండి అని చెప్పి వాళ్ళు బాధపడుతూ భయపడుతూ ఏడుస్తూ గుండెలు బాదుకున్న మన విలువ అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు. ఉంది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మీరు చూడండి ఒకసారి. 13వ అధ్యాయం 15వ వచనం, క్రూర మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయనట్లును. మృగము యొక్క ప్రతిమకు నమస్కారం అంటే ఆరాధించకపోతే, ఆ దేవుణ్ణి అంగీకరించకపోతే వాళ్ళు ఏం చేయమంటున్నాడు ఈ అబద్ధ ప్రవక్త? చంపేయమంటున్నాడు. అదే కదా మత మార్పిడి అంటే. బలవంతపు మత మార్పిడి అప్పుడే జరుగుతుంది. ఆ దేవుడే దేవుడు, దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు ఈ దేవుడే అని మీరు నమ్మాలి. నమ్మకపోతే మిమ్మల్ని చంపేస్తామని చంపేస్తారు. అప్పుడు 1335 రోజుల్లో జరిగేటువంటి పరిణామం అది. చాలామంది చచ్చిపోతారు. ఎప్పుడు ఈ 1335 రోజుల్లో ఎక్కువగా ఎవరో దేవుణ్ణి తెలుసుకుంటారంటే, ఎప్పుడైతే దేవుడు ఇద్దరు సాక్షుల్ని పంపించి, అదే సంఘాన్ని పంపించి చచ్చిపోతారో, చచ్చిపోయిన తర్వాత విడవబడిన వాళ్ళందరూ ఆత్మనేత్రాలు తెరవబడతాయండి. అప్పుడు వరకు తెరవబడవు. అప్పటి నుంచే చంపడం అనేటువంటిది కూడా వీడు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు సంఘం ఎత్తబడింది, చాలామంది కోట్లాది మంది మాయమైపోయారు. ఈ మాయమైపోయినటువంటి కారణం అంతటికీ కూడా గ్రహాంతరవాసుల మీద పెట్టేస్తాడు యాంటీ గాడు, అవి వచ్చి పట్టుకుపోయినాయి అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది క్రైస్తవులు కూడా విడవబడతారు కాబట్టి నమ్మడానికి కూడా అవకాశంగా ఉంటుంది. క్రైస్తవులు ఉంటారు విడవబడిన సంఖ్యలో, చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు విడవబడిన సంఖ్యలో, దేవుని ఎరగని వ్యక్తులు ఉంటారు విడవబడిన సంఖ్యలో. కాబట్టి లోకం అంతా నమ్మడానికి ఒక ఆధారం కనబడుతుంది. ఆ ఆధారం చేసుకుని గ్రహాంతరవాసుల మీద పెట్టేస్తాడు. లోకం అంతా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, ఏదో జరిగిపోయింది నిజమే అని కూడా అనుకుంటారు ఈ క్రైస్తవులు చాలామంది. కానీ ఎప్పుడైతే ఇద్దరు సాక్షుల్ని పంపించి సువార్త ఆఖరిగా ప్రకటింప చేస్తాడో వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోయిన 3 రోజుల తర్వాత పరలోకంలో నుండి ఒక స్వరం వినబడుతుంది, పైకి రండి అని చెప్పి. చచ్చిపోయిన శవాలు నిటారుగా నిలవబడి మహిమ శరీరాలను ధరించుకొని అలా పైకి ఎత్తబడడం ఎప్పుడైతే విడవబడినటువంటి వ్యక్తులు చూస్తారో ఆశ్చర్యపడి గుండెలు బాదుకుంటారు. అప్పుడు మారుమనసు వస్తుంది చాలామందికి. అప్పుడు యాంటీక్రైస్ట్ యొక్క ప్లాన్ తారుమారైపోద్ది. చూడండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చచ్చిపోయారు. 11వ అధ్యాయం 11వ వచనం నుంచి, దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారి పాదములను నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి ఒక గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకం ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోక దేవుణ్ణి ఏం చేశారంట? తెలుసుకున్నారంట. అప్పటి వరకు తెలుసుకోలేదు. అప్పటి వరకు యేసయ్య దేవుడు అంటే నమ్మలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు గూర్చిన సువార్త ప్రకటించి చంపబడి ఆ వ్యక్తులే మళ్ళీ నిలవబడి ఆరోహణం అవుతుంటారో
అప్పుడు అర్థమవుతుంది లోకం అంతటికి యేసయ్యే నిజమైన దేవుడని. పరలోకములో ఉన్న దేవుణ్ణి ఏం చేశారు? వీళ్ళు మహిమపరుస్తారు. దేవుణ్ణి చాలామంది నిజమైన క్రీస్తు, నిజమైన దేవుడు యేసు అని చెప్పి ఆ సమయంలో అంగీకరిస్తాడు. అప్పుడు బలవంతపు మత మార్పిడి తీసుకొస్తాడు యాంటీ క్రైస్ట్. వాడి దేవుడేటి? దేవుడు నన్ను బతికించినోడు నిజమైన దేవుడు, ఈ దేవుడినే మీరు నమ్మాలని చెప్పి ఈ దేవుని నమ్మనందరినీ చంపేయండిరా అంటాడు. అప్పుడు చంపడం మొదలు పెడతారు. అప్పుడు చచ్చిపోవాలి, అతి కిరాతకంగా నిన్ను చంపేస్తారు. ఆ చావు నీకు ఎందుకు? నొప్పి లేకుండా, బాధ లేకుండా ఉన్నపోటుని ఎత్తబడ్డం బాగుందా? కోడి పీకలు కోసేసినట్టుగా కోసేస్తుంటే ఆ బాధను అనుభవించి చచ్చిపోవడం బాగుందా? అందుకే అంటున్నాను, రక్షణ, మారు మనసు, ఒప్పుకోలు అది ఉండాలి. ప్రతిరోజు ఉండాలి. ఒప్పుకోలు ప్రార్థన ఉండాలండి. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ప్రతిరోజు ఉండాలి క్రైస్తవ విశ్వాసికి. లేకపోతే చచ్చిపోయే సమయానికి, సంఘం ఎత్తబడే సమయానికి కృప పొందుకోలేకపోతాం మనం. ప్రతిరోజు ఎలాగంటే పాములా కాదు, పాము కూడా ఒప్పుకొని పొర వదిలేస్తుంటది. కానీ పాము పొర వదిలేసినంత మాత్రాన పాము పావురం అవ్వట్లేదు, మళ్ళీ పామే అవుతుంది. ఒప్పుకొని విడిచిపెట్టాలన్నాడు. అందుకే ఆయన అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కృపనే అన్నాడు పాత నిబంధనలో. వాడు వర్ధిల్లుతాడు. నేను పాపనయ్యా, నేను దోషినయ్యా అని ఒప్పుకుంటూ దోషం చేస్తున్నవాడు కాదు దేవుడికి కావలసింది, విడిచిపెట్టేవాడు కావాలి. పాము ఏం చేస్తుంది? పొరగా నాకు నచ్చలేదని పాము పొర వదులుతుంది, కానీ మళ్ళీ పామే అవుతుంది. పాము పొర వదిలిన పావురం అవ్వాలి. అందుకని అన్నాడు, మరలా నూతనమునుగా ఒకడు జన్మిస్తే తప్ప. చాలా మంది విడవబడతారు సంఘం ఎత్తబడే క్రమంలో. ఆ విడవబడేటువంటి సంఖ్యలో ఎక్కువ మంది బాప్తీసం పొందుకున్న క్రైస్తవులే, చర్చికి వచ్చే క్రైస్తవులే చాలా మంది విడవబడతారు. వారే చాలా వరకు హతసాక్షులుగా చంపబడతారు. పేకలు కాస్తుంటే కొయ్యించుకోవాలి, తప్పదు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే. పౌలు గారు చేసినటువంటి తప్పులు క్షమించబడ్డాయి. దేవుడు దర్శించాడు, మహా గొప్ప శక్తిని ప్రసాదించాడు, ఏ అపోస్తులకి లేనంత మహాశక్తి జ్ఞానాన్ని. కానీ చచ్చిపోయే వరకు ఆయన మొరేటో తెలుసా? నేను హంతకుణ్ణి, నేను క్రూరుణ్ణి. దావీదు తప్పుని ఒప్పుకున్నాడు, క్షమించాడు దేవుడు. చచ్చిపోయే వరకు ఆయన ప్రార్థన తెలుసా? నేను పాపిని. ఒప్పుకోలు ప్రార్థన, మళ్ళీ జీవితంలో పాపం చేయకుండా ఉండాలి. అది మారుమనసు అంటేనే. ఎప్పుడైతే ఇలాగా లాస్ట్గా సువార్త ప్రకటించిన వ్యక్తులు చనిపోతారో వాళ్ళని దేవుడు పిలుచుకుంటాడు, ఆ క్రైస్తవులు దేవుడు పిలుచుకుంటాడు. అప్పుడు ఇలా అందరూ గుండ్లు బాదుకుని యేసయ్య నిజమైన దేవుడురా, యేసయ్య నిజమైన దేవుడురా, చాలా తప్పు చేసేసావురా అని చెప్పి చాలామంది శ్రమకాలంలో క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. వాళ్ళందరినీ చంపేస్తాడు వీడు. మా మతంలోకి రండి అంటారు, చాలామంది వెళ్ళిపోతారో చంపేస్తారేమో అన్న భయంతో. ముద్రించబడిన వాడికి క్షమాపణ లేదు, మండుచున్న అగ్నిగుండంలో ప్రాణంతో ఉండగానే వేయబడతారు. కానీ ముద్రను వేయించుకోకుండా చంపేయండిరా, మీ దేవుడి పేరు నా నొసరం మీద ఉండడం ఏంట్రా, నా దేవుడు యేసే నా గుండెల్లో ఉన్నాడు, చంపండి అన్నవాడు హతసాక్షిగా చచ్చిపోతాడో ఆ బలిపీఠం కింద ఈ ఆత్మలన్నీ కూడా ఉన్నాయి. ఇంకా లెక్క పూర్తి అగు వరకు అని రాయబడం చూడండి. ఆ లెక్క పూర్తి అగు వరకు అన్న మాట ఎవరికి వర్తిస్తుంది అంటే, ఈ యాంటీ క్రైస్ట్ గడి చేతిలో దేవుని కొరకు చచ్చిపోయే హతసాక్షి. అది ఇంకా జరగట్లే కదా, జరిగే టైం ఉంది కదా, వాళ్ళను ఉద్దేశించి రాశాడు దేవుడు, వాళ్ళని ఉద్దేశించి రాశాడు. కాబట్టి ఆ శ్రమకాలంలో ఇంకా చాలామంది చచ్చిపోతారు, చాలామంది క్రీస్తుని అంగీకరిస్తారు, చాలామంది దేవుని యొక్క కృపను పొందుకుంటారు. అలా చనిపోయిన హతసాక్షుల యొక్క ఆత్మలే 5వ ముద్ర యొక్క అసలు సిసలైనటువంటి అర్థం, అసలు సిసలైన అర్థం అది. కాబట్టి ఇది ఇంకా జరగాలి. శ్రమల్లో ఈ హింస అనేటువంటిది వస్తుంది. ఈ టైం ఏం పట్ట దగ్గరికి వచ్చేసింది. ఆల్రెడీ వాళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. ఎప్పుడు మొదలవుతుంది తిరుగుబాటు, అప్పుడు చూతిరిగారు. వాళ్ళు ఒకటే
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా మా సంఖ్య, మా బలం ఎక్కువ ఉండాలి. అమెరికాలో కూడా వాళ్ళ సంఖ్యని పెంచేసుకున్నారు. లండన్ అయితే క్రైస్తవ దేశం ఒకప్పుడు, ఇప్పుడు ఏ దేశంగా మారిపోయింది నేను చెప్పక్కర్లేదు. క్రైస్తువులే క్రీస్తుని విడిచిపెట్టి ఆ మతంలోకి వెళ్ళిపోయారు. అన్నాడు కదా ఆయన, మొదటివారు ఆఖరివారుగాను, ఆఖరివారు మొదటివారుగా అవుతారు ఆ దినాల్లో అన్నాడు ఆయన. కాబట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఒకటే, ఆ రోజుల్లోనే మన బతుకుని ఎన్ని మన కళ్ళతో చూస్తున్నాం. వాళ్ళ సంఖ్య పెరగడం అనేటువంటిది, ఆ జనాభా విస్తరించబడ్డం అనేటువంటిది, ఆ క్రూరుల యొక్క మతం ప్రపంచ దేశాలన్నిటి కూడా పాకేయడం అనేటిది చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి. దేవుడు విలువ పెట్టి కొన్నటువంటి ఈ సంఘాన్ని తీసుకునే రోజు రాబోతుంది. ఎత్తబడే రీతిలో ఉన్నావా లేదా అనేది మనం ఆలోచించుకుంటే బాగానే ఉంటుంది. లేదంటే విడవపడతారు. విడవబడిన తర్వాత భయంకరమైన నరకం అనేటువంటిది అనుభవించాలి. హతసాక్షులు అనగా వాక్యము నిమిత్తము, దేవుని నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము చివరి వరకు కూడా ప్రాణాన్ని సైతం లక్ష్య పెట్టకుండా దేవుని కొరకు ప్రాణాన్ని విడిచిపెట్టిన వారే హతసాక్షులు అవుతారు. వారికే దేవుడు జీవకిరీటం ఇస్తాడు. అలాంటి వారి ఆత్మలే దేవుని బలిపీఠం కింద ఉంటాయి. కాబట్టి 5వ ముద్ర గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని గమనించు. 6వ ముద్ర గురించి కూడా మాట్లాడుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం తర్వాత సెమినార్లో చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా